ప్రీవియస్ క్లాసెస్‌లో మనం ఆల్రెడీ డాకర్ గురించి డిస్కస్ చేసాం. సో, డాకర్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. సో, ఏమన్నా ఉంటే దెన్ విల్ డిస్కస్ లేటర్. సో, ఈ క్లాస్ ఏంటంటే కంప్లీట్‌గా మనం ఒక జెన్కిన్స్ ఇన్‌స్టాన్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాం. సో, క్రియేట్ EC2 ఇన్‌స్టాన్స్ విత్ సెంటోస్ కానీ, రెడ్ హాట్ ఓఎస్‌తో కానీ ఒక ఇన్‌స్టాంట్‌ని క్రియేట్ చేస్తాం. యూజువల్‌గా ఏంటంటే టీ2 స్మాల్ సరిపోతుంది. టీ2 ఇది ఫ్రీ టైర్‌లో క్రియేట్ చేస్తే జెన్కిన్స్ అనేది మనకి ఇష్యూ వస్తుందనమాట. ఇష్యూ అంటే అది మెమరీ ఇవన్నీ సరిపోక ఇష్యూ వస్తుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే ఏడబ్ల్యూఎస్‌లో మనకి ఓన్లీ ఫ్రీ ట్రయలున్నాయి. కొన్నే ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకేంటంటే ఈ పర్టిక్యులర్ సర్వర్ తీసుకున్నామనుకోండి. ఇదేంటంటే టీ2 మైక్రో. టీ2 మైక్రో ఒక్కటే ఫ్రీ అన్నమాట. ఓకే. రిమైనింగ్ అన్నీ మనకి చార్జ్. ఫ్రీ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇవన్నీ ఫ్రీ అకౌంటే కదా! అని మనం టీ2 స్మాల్, టీ2 మీడియం, టీ2 లార్జ్ ఇవన్నీ యూజ్ చేసుకుంటే మనకి యూజువల్‌గా ఏంటంటే ఫ్రీ టైర్‌లో కాకుండా వేరే సర్వీసెస్‌ని యూజ్ చేస్తే మనకి యూజువల్‌గా బిల్ ఒస్తదన్నమాట. ఈ ఏడబ్ల్యూఎస్‌లో ఏంటంటే మీరు బిల్ 3 మంత్స్ కట్టలేదండి. అంటే ఫస్ట్ మంత్ మీరు ఏమీ వాడలేదు. జస్ట్ ఫ్రీ టైల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. ఫస్ట్ మంత్ అన్నీ వాడారు కానీ ఫ్రీ టైర్‌లోనే వాడారు. ఏమీ బిల్ రాలేదు. సో, నో ఇష్యూ. జీరో బిల్. సో, సెకండ్ మంత్ మీరు వేరే టీ2 మీడియం కానీ అలాంటి సర్వీసెస్ వాడారు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ మంత్ కూడా మీకు 1000 రూపీస్ వచ్చింది. మీకేమి యాక్టివ్‌గానే ఉంటది సర్వీస్. అంటే ఏడబ్ల్యూఎస్‌లో లాగిన్ అవ్వగలుగుతారే ఉంటారు. ఫోర్త్ మంత్ కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఎంతో వచ్చింది. ఇలా 3 మంత్స్ కన్సిక్యూటివ్‌గా 3 మంత్స్ మీకు బిల్ జనరేట్ అయితే అంటే మీకు ఫ్రీ టైర్‌లో కాకుండా మీకు బిల్ జనరేట్ అయిందనుకోండి. ఫిఫ్త్ మంత్ మీకు ఇనాక్టివ్ అయిపోద్దనమాట. అంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఇనాక్టివ్ అయిపోద్ది. అంటే ఏంటి మీరు ఫ్రీ టైర్ అకౌంట్ 3 మంత్స్ మీరు కంటిన్యూయస్‌గా బిల్ ఒస్తే, మీరు కట్టకపోతే ఫిఫ్త్ మంత్‌లో మనకి అంటే ఫస్ట్ మంత్ ఏం వాడలేదు బానే ఉంటది. అలా సెకండ్ మంత్ కూడా ఏం వాడకపోతే అప్పుడు 3, 4 ఫిఫ్త్ మంత్ వరకు వర్క్ అవుతది. అంటే కంటిన్యూయస్‌గా 3 మంత్స్ మీకు బిల్ ఒస్తే మీరు పే చేయకపోతే అది ఇనాక్టివ్ అవుద్ది. మరి ఏం చేయాలి సార్ అంటే బెటర్ ఏంటంటే మీరేం బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరేంటంటే ఈ అకౌంట్‌ని డీయాక్టివేట్ చేసేసి డిలీట్ చేసేసి, అకౌంట్ డీయాక్టివేట్ చేసేసి, మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటే సరిపోద్ది. దీనికి మళ్ళా మీరు బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే ఫైనల్‌గా మీనింగ్ ఏంటంటే, మీరు ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ 3 మంత్సే మీరు యాక్టివ్‌గా యూజ్ చేయగలుగుతారు. 3 మంత్స్. అందుకని ఈ 3 మంత్స్‌లో మీరు ఏవైనా ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నవన్నీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. స్టిల్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే, మళ్ళా ఇంకో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుని ఒకే అకౌంట్‌లో ఉండాలంటే ఈ బిల్ అన్నా పే చేయాలి. లేకపోతే మీరు వాడేది కంప్లీట్‌గా జీరో బిల్ అన్నా రావాలి. అంటే మీరు అన్ని ఫ్రీ టైర్ వాడితే మీరు అలా యూజ్ చేయగలుగుతారు. ఇప్పుడు మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఇది టీ2 మైక్రో అనేది వర్క్ అవ్వటం లేదు. సో, ఇన్ కేస్ ఇప్పుడు ఓన్లీ టీ2 మైక్రోలో జెన్కిన్స్ ఇన్‌స్టాల్ చేయగలుగుతాం కానీ, మనం దాంట్లో ఇది యూజ్ చేయలేము. ఏంటి మనం డాకర్ అదంతా ఇన్‌స్టాల్ చేయలేం. సరే ఎనీవే ఫస్ట్ మీరు టీ2 మైక్రోలో కొన్ని డేస్ కొన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత జెన్కిన్స్ స్టఫ్ దెన్ అప్పుడు నేను టీ2 మైక్రోకెళ్తా. అంటే ఫస్ట్ టీ2 మైక్రోతోనే క్రియేట్ చేసి చూద్దాం. సో, ఫస్ట్ ఏం జే ఏడబ్ల్యూఎస్ మనం స్టార్ట్ చేయలేదండి. జెన్కిన్స్ అయిపోయిన తర్వాత ఏడబ్ల్యూఎస్ యాక్చువల్‌గా స్టార్ట్ చేస్తాము. మేబీ మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ నుంచి అవుతది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఇన్‌స్టాంట్‌ని లాంచ్ చేద్దాం. నేను జెన్కిన్స్ సర్వర్ అంటున్నాను. ఇక్కడ మనకేంటంటే అమెజాన్ లైనక్స్, ఉబుంటూ, విండోస్, రెడ్ హ్యాట్, సెంటోస్ ఇలా ఉన్నాయి కదా! నేనేంటంటే రెడ్ హ్యాట్ తీసుకుంటున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఎక్కువగా మనకి రియల్ టైమ్‌లో కానీ ఎక్కువగా యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటంటే సెంటోస్, రెడ్ హ్యాట్, ఉబుంటూ. ఈ 3 ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటారండి. ఏవేంటి రెడ్ హ్యాట్, సెంటోస్, ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎక్కువగా యూజ్ చేస్తా. నేనిప్పుడేంటంటే సింపుల్‌గా పేరు మెన్షన్ చేశాను. రెడ్ హ్యాట్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడేంటంటే లాస్ట్ క్లాస్‌లో టీ2 మైక్రో అయితే సరిపోవట్లేదు. ఓన్లీ జెన్కిన్స్ ఇన్‌స్టాల్ చేసి చూద్దాం. టీ2 మైక్రో ఐ థింక్ సరిపోతది. టీ2 మైక్రో ఓహ్, సెలెక్ట్ చేశాను. దెన్ డిఫాల్ట్ టీ2. దెన్ ఇక్కడ మనకొకటి ఆల్రెడీ కీ ఉంటది కదా!
అంతకు ముందున్న కీని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, అంటే మీకు కీ లేకపోతే అప్పుడు మీరు కొత్త కీ జనరేట్ చేయండి. ఇక్కడ క్రియేట్ న్యూ పే న్యూ కీ పేర్ అంటే జనరేట్ అవుతది. దీని మీద క్లిక్ చేస్తే న్యూ కీ క్రియేట్ అవుద్ది. అది డౌన్‌లోడ్ అవుతది మీ డౌన్‌లోడ్స్‌లో. సో, ఇది. ఇక్కడ నేనేంటి చెప్పానంటే నెట్వర్కింగ్ రిలేటెడ్ ఇప్పుడేం మీరు టచ్ చేయొద్దు. ఎందుకంటే నెట్వర్కింగ్ మనం కంప్లీట్ ఏడబ్ల్యూఎస్ గురించి చెప్పేటప్పుడు అప్పుడు నెట్వర్కింగ్ టాపిక్స్ అవన్నీ చెప్తాము. ప్రెజెంట్ అయితే మీరు ఈ నెట్వర్క్స్ ఏమి మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ఏంటంటే జస్ట్ నేమ్ మెన్షన్ చేయండి జెన్కిన్ సర్వర్ అని. అట్ ద సేమ్ టైమ్ రెడ్ హ్యాట్ అని మెన్షన్ చేయండి. దెన్ టీ2 మైక్రో. సో, కీ మెన్షన్ చేయండి సరిపోతుంది. సో, మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ లాంచ్ ఇన్‌స్టాన్స్ అని. మనకి ఫస్ట్ పెండింగ్ స్టేట్‌లో ఉంటది యూజువల్‌గా. సో, ఇలా జెన్కిన్స్ సర్వర్ రన్నింగ్. మీరేంటంటే గిట్ బాష్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. లేదు నేను గిట్ బాష్ నుంచి కనెక్ట్ అవ్వను అనుకుంటే దెన్ యూ కెన్ ఏబుల్ టు కనెక్ట్ త్రూ పుట్టి కూడా కనెక్ట్ అవ్వచ్చనమాట. సో, ప్రెజెంట్ అయితే మనం అన్ని గిట్ బాష్ నుంచి కనెక్ట్ అవుతున్నాం. జస్ట్ ఇంత సెలెక్ట్ చేయండి. దెన్ కనెక్ట్ అని ఉంది. సో, ఇందులో ఈసీ2 కనెక్ట్ సెషన్ మేనేజర్ ఎస్ఎస్హెచ్ క్లయింట్ ఈసీ2 ఇందులో జస్ట్ యూ కెన్ క్లిక్ ఆన్ ఎస్ఎస్హెచ్ క్లయింట్. కాపీ చేయండి. గో టు గిట్ బాష్. ఆల్రెడీ ఇక్కడ గిట్ బాష్ ఉంది కదా! దెన్ అది ఆల్రెడీ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ గిట్ బాష్‌లోనే ఉన్నాం. గిట్ బాష్‌లో మనకేంటంటే డౌన్‌లోడ్స్‌లో ఉంటది మన కీ. మనం ఈ కీ సెలెక్ట్ చేసాం. ఏ కీ సెలెక్ట్ చేసాం? డిసెంబర్ సంథింగ్ కీ సెలెక్ట్ చేసాం. సో, ఆ కీ యూజ్ చేద్దాం. డిసెంబర్ బ్యాచ్ 23 పిఎం ఇక్కడ ఎక్కడో ఉండుంటదండి. డిసెంబర్ బ్యాచ్ అంతకుముందు డౌన్‌లోడ్ చేసుంటాము. డిసెంబర్ బ్యాచ్ పిఎం అనేది. వెళ్లి చూద్దాం. యెస్. యాహ్! ఇప్పుడు మనం ఆల్రెడీ సర్వర్ కనెక్ట్ అయ్యాము. ఇది అంతా సేమ్ ప్రాసెస్ అంతకుముందు క్లాస్‌లో కూడా మీరు చూసారు. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే రూట్‌కి షిఫ్ట్ అయ్యి, దెన్ మన దగ్గర ఆల్రెడీ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ ఉంది కదా! ఈ ప్రాసెస్‌ని యూజ్ చేసి ఫస్ట్ క్రియేట్ ఈసీ2 ఇన్స్టెంట్ విత్ సెంటోస్ ఆర్ రెడ్ హాట్ అన్నాం. ఒక ఇన్స్టాంట్ క్రియేట్ చేసాం. తర్వాత యూజువల్‌గా ఏంటంటే ఈ అప్డేట్ అనేది ఆప్షనల్. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మీరు అప్డేట్ చేస్తే అంటే ఏదైనా ఒక కొత్త సర్వర్ తీసుకున్నటప్పుడు యూజువల్‌గా ఏంటంటే అప్డేట్ చేస్తాము. సో, అప్డేట్ చేస్తే ఏంటంటే అన్ని ప్యాకేజెస్ లేటెస్ట్ ప్యాకేజెస్ డౌన్‌లోడ్ అవుతాయండి. ఇట్ టేక్స్ సమ్ టైమ్. వెయిట్ ఒక 2 మినిట్స్ పట్టుద్ది. వెయిట్ చేయండి.
యాహ్! మీకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే అంతకుముందు క్లాసెస్‌లో ఆహ్, నిన్న నిన్న వీడియో ఏమి మీకు ఇది చేయలేదు. సో, నిన్న వీడియో ఆహ్, అప్‌లోడ్ చేస్తాను ఈరోజు మర్చిపోయాను. ఇంతకుముందు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. టేక్ సమ్ టైమ్ టు అప్‌లోడ్. యాహ్! అప్డేట్ కంప్లీట్ అయింది. సో, దెన్ నెక్స్ట్ స్టెప్స్ వెళ్దాం. సో, అంటే అసలు ఈ అప్డేట్‌లో ఏం జరిగిద్దంటే అంతకుముందు యూజువల్‌గా ఏంటంటే మనం ప్యాకేజెస్ ఉంటాయి. అంటే ఏదైనా డౌన్‌లోడ్ చేయడానికి కొన్ని ప్యాకేజెస్ ఎండాట్ రెపోస్‌లో ఉంటాయన్నమాట. అవి అప్డేట్ అవుతాయి. సో, మనకి డిఫాల్ట్ ప్యాకేజెస్ అన్నీ ఇప్పుడు ఓపెన్ఎస్ఎస్ఎల్ ఆల్రెడీ కొన్ని ఉంటాయి. అవన్నీ ఏంటంటే కొన్ని అప్డేట్ అవుతాయన్నమాట. యూజువల్‌గా ఎప్పుడైనా ఒక రాగా ఒక ఇన్‌స్టాన్స్ తీసుకొని దాన్ని మనం ఏదైనా సర్వర్‌గా యూజ్ చేయాలనుకుంటే ఏదైనా ఎన్విరాన్మెంట్‌లో ఇలా అప్డేట్ కంపల్సరీగా చేస్తాం. సో, నౌ ఇన్‌స్టాల్ wget అనమాట. ఇన్‌స్టాల్ wget అంటే wget అనే సాఫ్ట్‌వేర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసామనుకోండి. నేను ఇన్‌స్టాల్ wget చేయకుండా జస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. మనకేం ఎర్రర్ వస్తదో చూద్దాం. సో, ఇదేంటంటే wget లేదు అని వస్తదనమాట. చూస్తే wget కమాండ్ నాట్ ఫౌండ్ అని. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే wget ఇన్‌స్టాల్ చేయాలన్నమాట. అంటే ఇన్‌స్టాల్ wget చేస్తే మనకి wget అనే కమాండ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. అన్ని ఆప్షన్స్ యూజువల్‌గా ఏంటంటే డిఫాల్ట్ లైనక్స్‌లో రావు. కొన్ని మనం ఏ సాఫ్ట్‌వేర్ కావాలంటే అది ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో, దీని తర్వాత దాన్ని wget యూజ్ చేద్దాం. ఓకే. దెన్ యూ కెన్ యూజ్ దిస్ వన్. సార్ చెప్పమ్మా. ఒకసారి కమాండ్ లైన్స్ పంపిస్తారా సార్? మేము కూడా ఇన్‌స్టాల్ చేసి. యాహ్! 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 మనం ఏం చేసామంటే జస్ట్ ఇప్పటి వరకు ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసాం. ఇది కూడా ఇన్‌స్టాల్ చేసాం. నౌ ఇక్కడేంటంటే ఇన్‌స్టాల్ జావా 11 ఓపెన్ జేడీకే. ఏంటి దీని మీనింగ్ అంటే ఇది జావా కూడా కావాలండి. అంటే మనకి ఇది ఏదైతే అప్లికేషన్ ఉందో జెన్కిన్స్ అప్లికేషన్ బేస్డ్ ఆన్ ద జావా అప్లికేషన్ అనమాట అది. సో, మనకి అది ఇన్‌స్టాల్ చేస్తే ఏంటంటే ఇన్‌స్టాల్ జావా జేడీకే అంటే ఓపెన్ జేడీకే అంటాము. జావా డెవలప్‌మెంట్ కిట్ కావాలనమాట. ఇది ఇన్‌స్టాల్ చేస్తాము.
ఓకే. జావా ఇన్‌స్టాల్ అయిపోయింది. దెన్ యూజువల్‌గా ఏంటంటే ఇప్పుడు ఇన్‌స్టాల్ జెన్కిన్స్. జెన్కిన్స్ ఇన్‌స్టాల్ చేయటానికే మనకి బేసిక్‌గా ఈ రెపో కావాలనమాట. ఈ రెపో ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసాం. అలానే దానికి ఈ రెపో నుంచి మనం ఏదైనా చేసుకోవాలంటే కీ కావాలనమాట. ఆ కీ కూడా డౌన్‌లోడ్ చేసాం. తర్వాత జావా కావాలి. జావా కూడా ఇన్‌స్టాల్ చేసాం. సో లేదండి. మనమేం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇయి ఆటోమేటిక్‌గా ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాల్ wget అనంగానే మనకి ఆటోమేటిక్‌గా wget ఇన్‌స్టాల్ అవుతదనమాట. మనం ఇప్పుడు ఇవన్నీ డైరెక్ట్ ప్రాసెస్. డైరెక్ట్‌గా మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్పెసిఫిక్‌గా ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మనం wget అనంగానే wget డౌన్‌లోడ్ అవుతది. అలానే ఈ wget యూజ్ చేసి మనం జెన్కిన్స్ రెపో డౌన్‌లోడ్ అవుద్ది. ఈ జెన్కిన్స్ రెపో లేకపోతే ఇది ఇన్‌స్టాల్ అవ్వదు. అంటే ఇవి మాత్రం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. అంతేగాని ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తే ఇది లేదని చెప్పిద్ది. అలానే ఈ కీ లేకపోయినా కానీ దెన్ యూ హావ్ ఎ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ అనమాట. అందుకని ఏంటంటే ఇది యాస్ పర్ ద ప్రాసెస్ ప్రకారం ఫాలో అవ్వాలి. అండ్ ఇన్‌స్టాల్ జెన్కిన్స్ అనమాట. జెన్కిన్స్ ఇన్‌స్టాల్ చేస్తాం. సో, జెన్కిన్స్ కూడా ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఏంటంటే, మనం అంతకుముందు హెచ్‌టీటీపీడీ ఎలా ఇన్‌స్టాల్ చేసామో, దాని తర్వాత రన్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సిస్టమ్ స్టేటస్ జెన్కిన్స్ అనే సర్వీస్ మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అంటే మనం స్టార్ట్ చేయలేదు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇది ఇనాక్టివ్‌గా ఉంది. అంటే జస్ట్ ఓన్లీ జెన్కిన్స్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తే సరిపోదు. ఈ పర్టిక్యులర్ సర్వీస్‌ని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అది స్టార్ట్ చేస్తాం. సిస్టమ్ స్టార్ట్ జెన్కిన్స్. మనం ఇప్పుడు ఆల్రెడీ జెన్కిన్స్ స్టార్ట్ చేసి, ఇప్పుడు మళ్ళీ అగైన్ స్టేటస్ చూసామనుకోండి. సిస్టమ్ స్టేటస్ ఇది ఆటోమేటిక్‌గా యాక్టివ్‌గా రన్ అవుతుంది. ఇందాక మనం చూస్తే ఇన్‌యాక్టివ్‌లో ఉంది. అక్కడే ఇలానే ఇక్కడ డిజేబుల్ అనే కనపడుతుంది. అంటే ఏంటంటే దీని మీనింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు జెన్కిన్స్ ఆల్రెడీ వర్క్ అయింది. మనం సర్వర్‌ని స్టాప్ చేసి నెక్స్ట్ డే వచ్చి సర్వర్‌ని స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు ఈ సర్వీస్ ఆటోమేటిక్‌గా మనం ఓఎస్ స్టార్ట్ అయినప్పుడు ఇది స్టార్ట్ అవ్వాలి అంటే మనం ఈ కమాండ్ రన్ చేయాలి. ఏం కమాండ్ సిస్టమ్‌సిటిఎల్ ఎనేబుల్ జెన్కిన్స్. సో, ఇప్పుడు మనం సిస్టమ్‌సిటిఎల్ స్టేటస్ చూసామంటే అది ఎనేబుల్ అయ్యి ఉంటదనమాట. ఇది ఎనేబుల్డ్ అయ్యి ఉంటది. సో, ఇది ఎనేబుల్డ్ ఎందుకంటే, ఇప్పుడు మనం ఏదైనా సర్వర్‌ని స్టాప్ చేసి నెక్స్ట్ డే వచ్చి మనం స్టార్ట్ చేస్తే, అందులో ఉన్న సర్వీసెస్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవ్వాలి అంటే, దెన్ మనకి ఈ ఎనేబుల్ అనేది కావాలన్నమాట. సిస్టమ్ ఎనేబుల్ రావాలి. లేదు అనుకోండి, మనం ఇది జెన్కిన్స్ సర్వర్ స్టాప్ చేస్తాం. రేపొచ్చి స్టార్ట్ చేస్తాం. ఈ సర్వీస్ మనం మాన్యువల్‌గా స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అది. సో, ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే, జెన్కిన్స్‌ని ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసాం. బట్ ఈ జెన్కిన్స్‌కి ఏంటంటే యూఐ వస్తదనమాట. జెన్కిన్స్ మనం ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ ఒక సర్వర్‌లో ఇన్‌స్టాల్ బట్ దీన్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే ఏంటంటే, యూజువల్‌గా జెన్కిన్స్ అనేది 8080 పోర్ట్ మీద రన్ అవుతా ఉంటదనమాట. సో, జెన్కిన్స్ ఈస్ జెన్
ఏంటంటే జెన్కిన్స్ అనేది 8080 పోర్ట్ మీద రన్ అవుతది. సో, అది ఆటోమేటిక్‌గా ఏంటంటే మనం 8080 పోర్ట్ మీద రన్ చేయాలి. ఇప్పుడు మనం ఈ జెన్కిన్స్ ఎక్కడ ఇన్‌స్టాల్ చేసామో ఆ పర్టిక్యులర్ సర్వర్‌కెళ్దాం. సో, ఇది కదా మనం జెన్కిన్స్ ఇన్‌స్టాల్ చేసిన సర్వర్. సో, ఈ సర్వర్‌లో మనం పబ్లిక్ ఐపీ తీసుకొని కాపీ, పేస్ట్, కోలన్ 8080 అన్నమాట. సో, మనకి యూజువల్‌గా ఇక్కడేంటంటే ఆబ్వియస్‌గా మనకి ఎర్రర్ వస్తదనమాట. ఎందుకు అంటే మనం ఈ సెక్యూరిటీ గ్రూప్స్‌లో మనం 8080 అనే పోర్ట్‌ని అలో చేయలేదనమాట. సో, ఈ ఏడబ్ల్యూఎస్‌లో ఇన్‌స్టాంట్ క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్‌గా ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంటదనమాట. ఆ సెక్యూరిటీ గ్రూప్‌లో మనం 8080 పోర్ట్ అలో చేయాలి. ఎందుకు 8080 పోర్ట్ అలో చేయాలంటే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సర్వర్‌లో మనం ఏదైతే ఇన్‌స్టాంట్ క్రియేట్ చేసామో ఇందులో మనకి జెన్కిన్స్ అనే సాఫ్ట్‌వేర్ రన్ అవుతుంది ఇందులో. సో, ఇందులో జెన్కిన్స్ అనే సాఫ్ట్‌వేర్ రన్ అవుతుందంటే, దాన్ని మనం ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకోవాలి అంటే, ఇక్కడేంటంటే కొన్ని సెక్యూరిటీ రూల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఇన్‌స్టాంట్ మీద క్లిక్ చేసిన తర్వాత, ఈ సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెక్యూరిటీ మీద క్లిక్ చేస్తే మనకు సెక్యూరిటీ గ్రూప్ వస్తదన్నమాట. ఈ సెక్యూరిటీ గ్రూప్ మీద క్లిక్ చేస్తే మనకి ఇన్‌బౌండ్ రూల్స్, ఔట్‌బౌండ్ రూల్స్ అని ఉంటాయన్నమాట. సో, ఈ ఇన్‌బౌండ్ రూల్స్‌లో ఏంటంటే, ఇన్‌బౌండ్ అంటే ఎవరైతే ఈ జెన్కిన్స్ సర్వర్ లోపల ఉన్న కంటెంట్‌ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నారో, సో, ఆ పర్టిక్యులర్ ఇప్పుడు మనకు జెన్కిన్స్‌ని యాక్సెస్ చేసుకోవాలి. అది యూజువల్‌గా ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది? 8080 పోర్ట్ మీద రన్ అవుతుంది. సో, 8080 పోర్ట్ మీద రన్ అవుతున్నప్పుడు అది యాక్సెస్ చేసుకోవాలంటే ముందు మనం అలో చేయాలి. ఓకే. ఈ 80 పోర్ట్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చా? లేకపోతే కొంతమంది ఇక్కడ మనం ఎడిట్ ఇన్‌బౌండ్ రూల్స్ వచ్చిన తర్వాత యాడ్ రూల్ అంటే దెన్ ఇక్కడ మనకి 8080 పోర్ట్ అని ఎలో చేయాలి. ఇక్కడ మీరేంటంటే ఓన్లీ అంటే ఇప్పుడు 0.0.0/0 అన్నారనుకోండి. అందరూ యాక్సెస్ చేసుకోవచ్చు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 10.0.0.0 స్లాష్ సంథింగ్ 24 అట్లా అన్నారనుకోండి. అంటే ఎవరైతే ఈ సైడర్ బ్లాక్‌తో ఉన్నారో అంటే ఇప్పుడు కొన్ని సర్వీస్ ఇప్పుడు మన ఐపీ అడ్రెసెస్ వేరు. అలాంటప్పుడు మనం ఇది ఇస్తే వర్కౌట్ అవ్వదు. మన ఐపీ అడ్రెస్ మన పబ్లిక్ ఐపీ తెలీదు కాబట్టి ఓన్లీ నా ల్యాప్‌టాప్ నుంచి యాక్సెస్ అవ్వాలి అనుకుంటే మై ఐపీ అని ఇస్తే ఐపీ హ్మ్. లోకల్ ఐపీ లేకపోతే మై ఐపీ అని ఉంటది. సో, మై ఐపీ అని ఇస్తే ఐపీ అడ్రెస్ అలా ఇస్తే ఓన్లీ ఏంటంటే నే నేనొక్కడినే యాక్సెస్ చేసుకోగలుగుతాననమాట డిఫాల్ట్‌గా. లేదు ఓన్లీ పర్టిక్యులర్ రేంజ్ ఆఫ్ సబ్‌నెట్స్ యాక్సెస్ చేసుకోవాలి అలా అంటే దెన్ ఆబ్వియస్‌గా అక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేనేంటంటే మొత్తం ఎవరైనా యాక్సెస్ చేసుకోవాలన్నట్టు ఇస్తున్నాను. 0.0.0/0 అని ఇస్తున్నాను. సో, మనం 8080 పోర్ట్ కదా! రోజు కస్టమ్ టీసీపీ 8080 పోర్ట్. ఓకే. దెన్ ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. మీకిలా వస్తది. ఇక్కడ మనకేంటంటే వేర్ జెన్కిన్స్ సీక్రెట్స్‌లో ఇనీషియల్ అడ్మిన్ పాస్వర్డ్ ఉంటదండి. మనకి అడ్మిన్ పాస్వర్డ్ ఇది ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే, మనం సర్వర్ లోపలికెళ్ళి జెన్కిన్స్‌లో సీక్రెట్స్‌లోకెళ్ళి అక్కడ ఇనీషియల్ పాస్వర్డ్ అని ఉంటది. అది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మన సర్వర్‌లోకెళ్ళిన తర్వాత సీడీ 2 థింగ్స్ డైరెక్ట్‌గా క్యాట్ చేయొచ్చు. అంటే మనం క్యాట్ అని అనొచ్చు. క్యాట్ అక్కడికెళ్ళకుండా జెన్కిన్స్ సీక్రెట్సా? జెన్కిన్స్ సీక్రెట్స్. జెన్కిన్స్ సీక్రెట్స్ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్. అంటే దీన్ని ఇప్పుడేం చేస్తున్నానంటే జెన్కిన్స్ సీక్రెట్ వేర్ లిబ్‌లో వేర్‌లో లిబ్ అనే ఫోల్డర్ ఉంది. లిబ్‌లో జెన్కిన్స్ అనే ఫోల్డర్ ఉంది. జెన్కిన్స్‌లో సీక్రెట్ అనే ఫోల్డర్ ఉంది. ఇందులో ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అని ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్‌ని నేను క్యాట్ చేస్తున్నాను. క్యాట్ చేస్తే ఏమవుద్దంటే దాంట్లో ఉన్న పాస్వర్డ్ నాకు కనపడుతుందన్నమాట. ఓకే. దీన్ని కాపీ చేసుకొని కెన్ పేస్ట్ ఇట్ హియర్. కంటిన్యూ. సో, ఇక్కడేంటంటే మనం ఇది మీరు రియల్ టైమ్‌లో మీరు జెన్కిన్స్ ఏమి ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఐ థింక్ సో ప్రతి ఒక్క కంపెనీలో ఆల్రెడీ జెన్కిన్స్ ఉండే ఉంటది.
మీరేమి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కస్టమ్ జెన్కిన్స్ అంటే ఇందులో ఏంటంటే కొన్ని చాలా ప్లగిన్స్ ఉంటాయన్నమాట జెన్కిన్స్‌లో. మీరు ఓన్లీ కొన్ని ప్లగిన్సే ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా? జస్ట్ సజెస్టెడ్ ప్లగిన్స్ అంటే కామన్‌గా ఉండే ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారంటే జస్ట్ నేనేంటంటే సజెస్టెడ్ ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేస్తాను. సో, ఈ క్లిక్ ఆన్ ఈ ఇన్‌స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి దెన్ ఆటోమేటిక్‌గా ఈ ప్లగిన్స్ అన్నీ అంటే ఫోల్డర్ ప్లగిన్, టైమ్ స్టాంపర్, పైప్‌లైన్, గిట్ ల్యాబ్, ఎల్డాప్, వర్క్ స్పేస్ క్లీనప్ ఈ ప్లగిన్స్ అన్నీ ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవుతాయండి. ఇప్పుడు ప్రెజెంట్ జెన్కిన్స్ వర్షన్ ఏంటంటే 2.426.2 ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే జెన్కిన్స్ 2.426.2 ఉంది. బట్ ఇప్పుడు మా కంపెనీలో యూజ్ చేసేదేంటంటే ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఎవరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోరనమాట. అట్‌లీస్ట్ కొన్ని వర్షన్స్ ఇప్పుడు 2.401 వర్షన్ ఏదో వాడుతున్నాం. అంటే అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలో విచ్ వర్షన్ ఆర్ యూ యూజింగ్ జెన్కిన్స్ వర్షన్ అని అడుగుతారు. మీరు డైరెక్ట్‌గా 2.426 అని చెప్పినా ఓకే. దానికంటే ఒక 3 వర్షన్స్ తక్కువ చెప్తే సరిపోద్ది. 2.420 అనో లేకపోతే 2.410 అనో, 410.1 అనో సంథింగ్ అలా ఏదో ఒక వర్షన్. ఇక్కడేంటంటే యూజర్ నేమ్ మనం ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు. నేను యూజర్ నేమ్ అడ్మిన్ అని మెన్షన్ చేస్తున్నాను. పాస్వర్డ్ నా ఇష్టం. ఓకే. డిస్‌ప్లే నేమ్ నేను హను అని మెన్షన్ ఈ మెయిల్ ఐడీ మీరు ఏదైనా ఇవ్వచ్చు. నేను జస్ట్ సింపుల్‌గా ఇట్స్ నాట్ వర్కింగ్. సో, అను@జీమెయిల్ ఇస్తున్నా. ఇది వర్క్ అవ్వట్లేదు. వర్కింగ్ ఈమెయిల్ ఇవ్వాలని లేదు. రియల్ టైమ్‌లో అయితే కంపెనీ ఒక సింగిల్ మెయిల్ ఇవ్వకుండా కంపెనీ మెయిల్ అడ్రెస్ ఇస్తారు. అప్పుడు ఏంటంటే పర్సన్స్ మారినా మెయిల్ అడ్రెస్ ఇది ఉంటది కాబట్టి. సో, ఇది యూజువల్‌గా ఏంటంటే ఇప్పుడు మనం ప్రాక్టీస్ కోసం క్రియేట్ చేస్తున్నాం. చెప్పాను కదా! రియల్ టైమ్‌లో కొన్ని కేసెస్‌లో మేబీ కొన్ని మరీ ఇంతవరకు వాళ్ళు జెన్కిన్స్ వాడట్లేదు అనుకున్నప్పుడు మీకు జెన్కిన్స్ ఇన్‌స్టాల్ చేసే ప్రాసెస్ వస్తది గానీ ఇది ఓన్లీ మీరు జెన్కిన్స్‌లో ప్రాక్టీస్ చేయటానికి మీరిప్పుడు జెన్కిన్స్ ఇన్‌స్టాల్ జేస్తున్నారు. ఇది యూజువల్‌గా ప్రాసెస్. మేబీ ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగితే ఒక జెన్కిన్స్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేయడానికి ప్రాసెస్ అడిగితే అప్పుడు చెప్పాలి. ఇప్పుడు మనం ఏదైతే చేసామో అదంతా. సో, సేవ్ స్టార్ట్ యూజింగ్ జెన్కిన్స్. ఇలా వస్తదనమాట. ఈవెన్ రియల్ టైమ్‌లో కూడా మీకు ఇలానే ఉంటదండి. యూఐ అయితే ఏం చేంజ్ అవ్వదు. అంటే మనకి ఫ్రీ టైర్ ఆడుతున్నప్పుడు ఒక యూఐ, అలానే రియల్ టైమ్‌లో ఒక యూఐ అట్లా ఏముండదు. మీరు రియల్ టైమ్‌లో చూస్తున్నా గానీ మీకు ఇలానే ఉంటది. మేబీ ఏంటంటే మీరు యాక్సెస్ ఎళ్ళిన తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్ కనపడకపోవచ్చు. ఎందుకు అంటే మీకు పర్మిషన్ లేకపోతే అప్పుడు మీకు మేనేజ్ జెన్కిన్స్ కనపడదనమాట. ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్ అని ఉంది కదా! సో, ఆ మేనేజ్ జెన్కిన్స్ కనపడకపోవచ్చు. అదేంటంటే ఓన్లీ మీకు పర్మిషన్ ఉంటే తప్ప అంటే మీరు అడ్మిన్ యాక్సెస్ కానీ, మీకు పర్మిషన్ ఉంటే తప్ప మీకు ఆ మేనేజ్ జెన్కిన్స్ ఆప్షన్ కనపడదు. రిమైనింగ్ ఆప్షన్స్ కనపడతాయన్నమాట. మీరు ఒకే జెన్కిన్స్‌లో కొంతమందికి కొన్ని ఫోల్డర్స్ యాక్సెస్ ఉండొచ్చు. కొంతమందికి కొన్ని సర్వీసెస్ యాక్సెస్ ఉండొచ్చు. సో, ఇది ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నేనిప్పుడు పింగ్ చేస్తున్నాను. టైమింగ్ మీరు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. నేను చాట్‌లో పింగ్ చేస్తాను. మీరు మీ సైడ్ నుంచి ట్రై చేసినా ఈ జెన్కిన్స్‌ని యాక్సెస్ చేసుకోగలుగుతారు. నేను చాట్‌లో మెన్షన్ చేశాను. ఒకసారి చూడండి. మీరు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది జెన్కిన్స్ యూఐ అనమాట. ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ జెన్కిన్స్ ఆల్రెడీ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి ఏంటి అనేది మనకు ఆల్రెడీ అర్థమైంది. ఇందులో మనకి జెన్కిన్స్ ఎందుకు యూజ్ చేస్తాము ఏంటి అనేది మనం ఆల్రెడీ మనకి సీఐ ప్రాసెస్ కోసం అలానే సీడీ అన్నాము. సీడీలో కంటిన్యూయస్ డెలివరీ అన్నాము. సో, జెన్కిన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫస్ట్ జెన్కిన్స్‌లో మనకి ఇక్కడ జాబ్స్ అని ఉంటాయండి. అంటే మనం ఒక టాస్క్‌ని ఏదన్నా మనం ఆటోమేట్ చేయాలనుకున్నాం అనుకోండి. ఇక్కడ మనం ప్లే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇదొక సర్వర్ అనుకోండి. సో, ఇదొక సర్వర్ అనుకోండి. సో, మనం ఇది జెన్కిన్స్ సర్వర్ అనుకోండి. సో, ఇది మామూలు సర్వర్ అనుకోండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ జెన్కిన్స్ ఇందులో ఇందులోకి మనం ఎప్పుడూ ఒక ఫైల్స్ అప్డేట్ చేస్తా ఉండాలి. ఎవ్రీ డే కొన్ని ఫైల్స్ ఈ సర్వర్‌లోకి అప్డేట్ చేయాలి. మనం ప్రతిరోజు ఈ సర్వర్ లాగిన్ అయ్యి, ఇందులో మనం ఫైల్స్ అప్డేట్ చేయటం కంటే, మనం జెన్కిన్స్ సర్వర్ అనేది అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. ఒక జెన్కిన్స్ సర్వర్ క్రియేట్ చేసుకొని, ఇందులో ఒక జాబ్ క్రియేట్ చేసుకొని, ఈ జాబ్‌లో మనం రాస్తాం. సో, ఎవ్రీ డే ఈ జాబ్‌లో ఏం రాస్తాం? ఈ పర్టిక్యులర్ సర్వర్‌కెళ్ళి మీరు ఫైల్స్‌ని అప్‌లోడ్ చేయండి అని జాబ్ రాస్తాం. ఆ జాబ్ ఏంటంటే ఎవ్రీ 10 మినిట్సో లేకపోతే ఎవ్రీ డే రాయాలని మనం క్రాన్ జాబ్‌లా అంటే ఒక జాబ్ సెట్ చేస్తాం. అది ఆటోమేటిక్‌గా ఏంటంటే ఎవ్రీ డే ఇక్కడికెళ్ళి ఫైల్ అప్‌లోడ్ అయిపోతా ఉంటదనమాట. సో, అలా అది మనం చేయొచ్చనమాట. అలానే ఏదైనా సర్వర్‌లోకి మనం ఫైల్స్ అప్‌లోడ్ చేయొచ్చు. ఎవ్రీ డే ఒక రిపీటెడ్ టాస్క్‌ని మనం ఆటోమేట్ చేయొచ్చనమాట. అంటే జెన్కిన్స్ ద్వారా. అలానే ఇప్పుడు చాలా సర్వర్స్ ఉంటాయి. ఇలా 3, 4 సర్వర్స్ ఉంటాయి. ఇందులో అన్నిట్లోకి మనం కొన్ని ఫైల్స్‌ని అప్‌లోడ్ చేయాలనుకున్నారనుకోండి. అప్పుడు మనం జెన్కిన్స్ ద్వారా ఈ సర్వర్స్ అన్నిట్లోకి మనం ఫైల్స్‌ని అప్‌లోడ్ చేయొచ్చు. అలా డిఫరెంట్ పర్పస్ ఉంటదనమాట జెన్కిన్స్. దానివన్నీ ఏంటంటే జాబ్స్ ద్వారా. అలానే ఇక్కడేంటంటే ఇప్పుడు మనం అంతకుముందు మాన్యువల్‌గా చేసాం. ఎలా ఇది ఒక గిట్‌హబ్ ఉంది. ఇదేమో డాకర్ హబ్ ఉంది. సో, మనం ఏం చేసాము యూజువల్‌గా లేకపోతే ఇక్కడొక డాకర్ సర్వర్ అని ఉందనుకోండి. ఇప్పుడు మనం ఏంటి డాకర్‌లో మనం ఓన్‌గా ఒక ఇమేజ్ క్రియేట్ చేసి దాన్ని దీనికి పుష్ చేసాం. ఇది మాన్యువల్‌గా చేసామనమాట. ఇదేమో డాకర్ హబ్ అనుకోండి. ఇది డాకర్ హబ్. సో, ఇదేమో మనకి డాకర్‌లో మనం ఏం చేసాం డాకర్ ఫైల్ రాసి, మనం ఆ ఫైల్ నుంచి డాకర్ ఇమేజ్‌ని బిల్డ్ చేసి మనం మాన్యువల్‌గా ఇక్కడికి పుష్ చేసాం. అలా కాకుండా మీరేం చేయొచ్చంటే, మనకు కావాల్సిన కోడ్ అంతా గిటబ్‌లో పెట్టుకొని, గిటబ్ నుంచి మనం కోడ్‌ని పుష్ చేసి డౌన్‌లోడ్ చేసుకొని, డాకర్ ఇమేజ్ బిల్డ్ చేసి ఇక్కడికి పుష్ చేయొచ్చు. ఇదంతా మనకేంటంటే ఆటోమేటెడ్ వేలో జరగొచ్చనమాట. చేయొచ్చు. సో, ఇవన్నీ ఏంటంటే మనం మాన్యువల్‌గా కాకుండా మనం ఒక జెన్కిన్స్ ద్వారా చేయొచ్చు. దీంట్లో ఫస్ట్ బేసిక్స్ చెప్తాము. సో, ఈ బేసిక్స్ ఏంటంటే ఆహ్, బేసిక్ కావాలి. రియల్‌గా ఇలాంటి టాస్క్‌లే ఉంటాయని చెప్పట్లేదు. ఎందుకంటే మీరు ఒక జాబ్ చేయటం ఎలా, అలానే ఒక ఫోల్డర్ క్రియేట్ చేయటం ఎలా, ఇవి తెలిసుండాలనమాట. సో, తర్వాత మనకి ఎక్కువగా అవసరమయ్యేదేంటంటే రియల్‌గా పైప్‌లైన్ జాబ్స్ క్రియేట్ చేస్తాం మనం ఆటోమేట్ చేయటానికి. సో, ఆ పైప్‌లైన్ జాబ్స్ రాయటం మాత్రం యూ హావ్ టు నో అనమాట. అవి రావాలనమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ మనం ఒక జాబ్ ఎలా క్రియేట్ చేస్తాం. క్లిక్ ఆన్ ఎ న్యూ ఐటెమ్. ఇందులో మనకేంటంటే యూజువల్‌గా టైప్స్ ఆఫ్ జాబ్స్ అని అడుగుతారనమాట. ఫ్రీ స్టైల్ జాబు, పైప్‌లైన్ జాబు, మల్టీ బ్రాంచ్ పైప్‌లైన్ జాబు ఇలా అనమాట. టైప్స్ ఆఫ్ జాబ్స్ అంటారు. జెన్కిన్స్‌లో ఎన్ని జాబ్స్ ఉన్నాయని అంటారు. టైప్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఇన్ జెన్కిన్స్ అని అడుగుతారు ఒకసారి ఇన్ కేస్. అవి అడిగితే ఏమేం జాబ్స్ ఉంటాయంటే ఫ్రీ స్టైల్ జాబ్ ఉంటది. అలానే పైప్‌లైన్ జాబ్ ఉంటది. పైప్‌లైన్ జాబ్స్. ఈ పైప్‌లైన్ జాబ్స్‌లోనే మనకి స్క్రిప్టెడ్ పైప్‌లైన్ అలానే డిక్లరేటివ్ పైప్‌లైన్ అని ఉంటది. డిక్లరేటివ్ పైప్‌లైన్. అలానే మల్టీ బ్రాంచ్ పైప్‌లైన్ అని ఉంటది. ఇలా మనకి మల్టిపుల్ జాబ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రీ స్టైల్ జాబు, పైప్‌లైన్ జాబు, మల్టీ బ్రాంచ్ పైప్‌లైన్ జాబు ఇలా మనకి డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ క్వెషన్ అడిగితే హౌ మెనీ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ జెన్కిన్స్ అంటే యూజువల్‌గా ఫ్రీ స్టైల్ జాబ్ ఉంటది. పైప్‌లైన్ జాబ్స్‌లో మనకి ఒక్కోసారి అడుగుతారు. హౌ మెనీ పైప్‌లైన్ జాబ్స్ ఆర్ దేర్? వాట్ టైప్ ఆఫ్ పైప్‌లైన్ జాబ్స్? స్క్రిప్టెడ్ పైప్‌లైన్, డిక్లరేటివ్ పైప్‌లైన్ అని చెప్తాం. సో, ఇవేంటనేది మనం క్లియర్‌గా చెప్తాం నెక్స్ట్ క్లాసెస్‌లో. స్క్రిప్టెడ్ పైప్‌లైన్ అంటే ఏంటి? డిక్లరేటివ్ పైప్‌లైన్ అంటే ఏంటి అనేది చెప్తాం. సో, ఇప్పుడు మనకేంటంటే, మనం ఇప్పుడు చేసేదేంటంటే, ఫ్రీ స్టైల్ జాబ్ అనమాట. ఫ్రీ స్టైల్ జాబ్ అంటే ఏం లేదండి. మనకేంటంటే, ఈ జాబ్ ఫ్రీ స్టైల్ అనేది సెలెక్ట్ చేసి, అలానే మనకి జాబ్‌కి కావాల్సిన థింగ్స్ అన్నీ మనం ఏంటంటే, ఇక్కడే మెన్షన్ చేస్తాం అనమాట. దిస్ ఈస్ సెంట్రలైజ్డ్ ఇక్కడేంటంటే, ఈ ఫ్రీ స్టైల్ సెలెక్ట్ చేసుకొని, మనం ఇక్కడ నేమ్ మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెమో జాబ్ అంటున్నాను. ఫ్రీ స్టైల్ సెలెక్ట్ చేయండి. ఓకే.
ఇక్కడ ఫ్రీ స్టైల్ జాబ్ అనగానే మీకు ఎవ్రీథింగ్ ఇక్కడే మనం మెన్షన్ అంటే ఈ పర్టిక్యులర్ జాబ్‌కి కావాల్సిన థింగ్స్ అన్నీ ఇక్కడే మెన్షన్ చేస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడేంటంటే ప్రతి ఆప్షన్ మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంటే జెన్కిన్స్‌లో ఓన్లీ జెన్కిన్స్ మొత్తం ఓన్లీ పర్ఫెక్ట్ అవ్వాలంటే మీరు 6 మంత్స్ అయినా పర్ఫెక్ట్ అవ్వలేరు. ఎందుకంటే ఒక్కొక్క యూజ్ కేస్ ఒక్కొక్కలాగా ఉంటది. ఇప్పుడు ఈ కంపెనీలో మీరు చేసిన జెన్కిన్స్ వర్క్ మేబీ నెక్స్ట్ కంపెనీలో అలానే ఉండాలని ఎగ్జాక్ట్‌గా సేమ్ ఉండాలి. సేమ్ కైండ్ ఆఫ్ వర్క్ చేయాలని ఇదేమి లేదు. అదే యూజువల్‌గా ఏంటంటే డెవాప్స్‌లో గాని, క్లౌడ్‌లో కానీ బెనిఫిట్ ఏంటంటే మీరు ఇప్పుడు వరకు 6 ఇయర్స్ మీరు రియల్‌గా వర్క్ చేసినా నెక్స్ట్ కొత్త కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీరు కొత్త వర్కే చేయాల్సి ఉంటది తప్పితే అప్పుడేంటంటే ఈ ఇంతవరకు చేసిన వర్క్ యూజ్ అవుతది తప్పితే కొత్త వర్క్ చేయటానికి మీరు ఇంతవరకు 6 ఇయర్స్ వరకు చేసిన వర్క్ సేమ్ వర్క్ చేయాలని రూల్ ఏమీ లేదు. అందుకే ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత ఇప్పుడు మనం ఈవెన్ ఏం తెలియకుండా ఎళ్ళినా మేము మా ప్రాజెక్ట్‌లో అలా చేసేవాళ్ళం, ఇలా చేసేవాళ్ళం అని చెప్పొచ్చు వాళ్ళడిగితే. అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ ఎన్విరాన్మెంట్‌ని బట్టి మనం కొత్తగా నేర్చుకోవాలి తప్పితే అంటే అడాప్ట్ చేసుకొని నేర్చుకోవాలి తప్పితే మనకి ఎగ్జాక్ట్‌గా మనం పాత కంపెనీలో ఏం చేసామో కొత్త కంపెనీలో అలానే ఉండాలనే రూల్ ఏమీ లేదనమాట. అదేంటంటే ఒక రకంగా డిసడ్వాంటేజ్ క్లౌడ్ అండ్ డెవలప్స్ ఇంజినీర్స్‌కి ఒక రకంగా అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే ప్రతి దగ్గర మనకి తెలియాలని రూల్ ఏం లేదని అందరికి తెలుసు కాబట్టి బట్ బేసిక్ థింగ్స్ తెలియాలి కదా! బేసిక్ అంటే ఇప్పుడు యాక్చువల్ జెన్కిన్స్ ఎలా వర్క్ అవుతది ఇవన్నీ ఎలా చేయాలి ఏంటని అది తెలుసు కదా! సో, ఇప్పుడేంటంటే మీకు ఒక డ్రైవింగ్ చేయటం వస్తే చాలు ఒక కార్. అన్ని కార్లు రావాల్సిన అవసరం లేదు. అలానే సేమ్ థింగ్ అట్లానే ఇవి కూడా ఉంటదనమాట. సో, ఇక్కడ మనకి సరే టాపిక్ డైవర్ట్ ఉంది. ఇక్కడేంటంటే మనం ఇప్పుడు ఒక జాబ్ క్రియేట్ చేసాం. ఇది ఫ్రీ స్టైల్ జాబ్ అనమాట. ఈ జాబ్ డిస్క్రిప్షన్ మీరు రాయాలనుకుంటే రాయొచ్చు. థిస్ ఈజ్ శాంపిల్ డెమో జాబ్ అని రాస్తున్నాను. సో, దెన్ ఇక్కడేంటంటే మనం ప్రెజెంట్ ఇవన్నీ నేను టచ్ చేయాలనుకోవట్లేదు. జస్ట్ జాబ్ ఓన్లీ ఒక వెరీ సింపుల్ జాబ్స్ ఒక లైనెక్స్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. దానికి ఎగ్జిక్యూట్ షెల్ అని ఇస్తున్నాను. అంటే ఏదైనా ఒక లైనెక్స్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం యూజువల్‌గా ఎగ్జిక్యూట్ షెల్ యూజ్ చేస్తాం అనమాట. బిల్డ్ స్టెప్స్‌లో ఎగ్జిక్యూట్ షెల్ యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఎకో ప్రింట్ చేయడం అని పెట్టాను. ఇదేంటంటే ఈ జాబ్ రన్ అయితే మనకి ఇది యూజువల్‌గా ప్రింట్ అవుతది. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలనుకున్నారనుకోండి. సో, అను అనే డైరెక్టరీ క్రియేట్ అవుతది. అలానే మీరు ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకున్నారనుకోండి. సో, ఇప్పుడేమవుతాయి ఈ జాబ్‌ని మనం రన్ చేస్తే మీకీ ఎకో అని ప్రింట్ అవుతది. అలానే అను అనే డైరెక్టరీ క్రియేట్ అవుద్ది. అలానే అను.టీఎక్స్‌టీ అనే ఫైల్ కూడా క్రియేట్ అవుతది. నేను సేవ్ చేశాను. ఇదనమాట. మరి మీరేదైనా ఒక జాబ్ ఇలా ఉంది అంటే దీని మీనింగ్ ఏంటంటే అసలు రన్ అవ్వలేదనమాట. నాట్ బిల్డ్ అనమాట. ఇప్పటి వరకు బిల్డ్ అవ్వలేదు. సో, ఇక్కడ డెమో జాబ్ అనేది ఇది ఫ్రీ స్టైల్ జాబ్ అనమాట. సో, ఇప్పుడు ఈ జాబ్ మీద మనం రన్ చేసామనుకోండి. బిల్డ్ నౌ అన్నారనుకోండి. ఇలా సక్సెస్ అవుద్దనమాట. అంటే ఇప్పుడు దీంట్లో ఏం జరిగింది, ఏంటి చేయాలంటే దీన్ని కన్సోల్ అవుట్‌పుట్‌లో చెక్ చేయాలనమాట. కన్సోల్ అవుట్‌పుట్ అంటే ఏం లేదండి. దీని మీద క్లిక్ చేసామనుకోండి. ఇక్కడ కన్సోల్ అవుట్‌పుట్ వస్తది. ఇప్పుడు మనం ఏం చేసాము, దిస్ ఈజ్ హనుమంతరావు అని ప్రింట్ అయింది. అలానే హను అనే డైరెక్టరీ క్రియేట్ అయింది. అను.టీఎక్స్‌టీ అనే డైరెక్టరీ ఫైల్ కూడా క్రియేట్ అవుంది. సో, ఇయన్నీ ఎక్కడ క్రియేట్ అయ్యి ఉంటాయంటే, మీకు లిబ్ జెన్కిన్స్‌లో వర్క్ స్పేస్‌లో డెమో జాబ్‌లో ఈ ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఉంటది. ఈ అను.టీఎక్స్‌టీ క్రియేట్ అయ్యి ఉంటది. ఇది ఎక్కడ అంటే సర్వర్‌లో. మనం ఇది ఎక్కడ రన్ చేసాం ఈ జాబ్‌ని? మనం జెన్కిన్స్ సర్వర్‌లో రన్ చేసాం. బ్యాక్ ఎండ్ ఎక్కడ ఈ 2 క్రియేట్ అయ్యి ఉంటాయంటే, మనం ఇప్పుడు ఈ జెన్కిన్స్ సర్వర్‌ని మనం ఇక్కడ డైరెక్ట్‌గా ఇక్కడ మీకు వర్క్ స్పేస్ ఉంటది. వర్క్ స్పేస్‌లో కనపడతాయి. అలానే కాదు అనుకుంటే మీ సర్వర్ లోపలికెళ్ళి చెక్ చేశారనుకోండి. అది మిస్ అయింది మళ్ళా కనెక్ట్ కాపీ జస్ట్ అగైన్ గిట్ బాష్ కనెక్ట్ అవ్వండి.
ఈ సర్వర్కి ఆల్రెడీ లాగిన్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసి అవి ఎక్కడంటే వర్క్ స్పేస్లో ఉంటాయి. వేర్ లిబ్ ఇప్పుడు సర్వర్లోకి లాగిన్ అయ్యాను. వేర్ లిబ్ జెన్కిన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు వర్క్ స్పేస్ అని ఉంటుంది. ఈ వర్క్ స్పేస్కి వెళ్ళండి. సో ఈ వర్క్ స్పేస్లో ఇవి లైనెక్స్ కమాండ్స్ స్టార్టింగ్లో చెప్పాను కదా, లైనెక్స్ మనం ఒక డైరెక్టరీలో ఇప్పుడు నేను ఏం చేశాను, సిడి యూజ్ చేసి ఈ వ్యాలిబ్ జెన్కిన్స్లోకి వెళ్ళాను. అక్కడ అగైన్ మనం సిడి యూజ్ చేసి వర్క్ స్పేస్కి వెళ్ళాం. మళ్ళీ అగైన్ డెమో జాబ్ అనే ఉంది కదా, డెమో జాబ్లోకి వెళ్తే మనం ఇక్కడ మనకి యాక్చువల్గా మనం ఏమేమి క్రియేట్ చేసాము, హను అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేసాము. అలానే ఇప్పుడు ఈ సర్వర్లో మనం సర్వర్ లోపలికి వెళ్ళి మాన్యువల్గా ఏమన్నా క్రియేట్ చేసామా, ఈ హను డైరెక్టరీ కానీ హను డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ కానీ ఈ రెండు మనం ఏమి సర్వర్ లోపలికి వెళ్ళి ఎంకేడిఐఆర్ యూజ్ చేసి అను అనేది క్రియేట్ చేయలేదు, అను డాట్ టీఎక్స్టీ కూడా క్రియేట్ చేయలేదు. మరి ఎలా క్రియేట్ చేసామంటే ఫ్రంట్ ఎండ్లోనే మనకి ఒక జాబ్ రాసాం అనమాట. ఒక జాబ్ యూజ్ చేసి ఆ జాబ్లో మెన్షన్ చేసాం. ఏం చేసాము, ఇక్కడ మీరు హను అని క్రియేట్ చేయండి, లేకపోతే హను డాట్ టీఎక్స్టీ అనేది క్రియేట్ చేయండి అని మనం మెన్షన్ చేసాం అనమాట. సో ఇలా వీ కెన్ ఏబుల్ టు క్రియేట్. ఇది ఒక ఫ్రీ స్టైల్ జాబ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఫ్రీ స్టైల్ జాబ్ అని ఎందుకు అన్నారంటే, సో వాట్ ఎవర్ ద పారామీటర్స్ ఎవ్రీథింగ్ వీ కెన్ ఏబుల్ టు మెన్షన్ ఇన్ ది జాబ్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఇట్ సెల్ఫ్. ఇక్కడే మనం మెన్షన్ చేస్తాం అనమాట. సో అది ఫ్రీ స్టైల్ జాబ్లో మనకి ఇక్కడ కాన్ఫిగరేషన్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కాన్ఫిగరేషన్ అని ఉంటుంది. ఇప్పుడు ఇది డెమో జాబ్ యొక్క కాన్ఫిగరేషన్ అనమాట. మీరు యూఐలో ఫస్ట్ ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. డాష్బోర్డ్లో అయితే మీకు ఇలా ఉంటుంది కదా, ఈ పర్టికులర్ జాబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కాన్ఫిగర్ కనపడుద్ది. కాన్ఫిగర్లోకి వెళ్తే మీకు యాక్చువల్గా ఏం మెన్షన్ చేశారో ఇక్కడ మీకు కనపడుతుంది అనమాట కాన్ఫిగరేషన్. సో ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఇది ఒక ఫ్రీ స్టైల్ జాబ్. ఇలానే ఇంకొక ఫ్రీ స్టైల్ జాబ్ క్రియేట్ చేద్దాం. డెమో జాబ్ 2 అంటున్నాను. సో ఇది కూడా యూ కెన్ మెన్షన్ ద ఫ్రీ స్టైల్. ఓకే, సేమ్ ఎగ్జిక్యూట్ షెల్కి వెళ్తున్నాను. బిల్డ్ ఎగ్జిక్యూట్ షెల్. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఫోల్డర్స్ని క్రియేట్ చేసాం. నాట్ ఓన్లీ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ క్రియేట్ చేయడం, లేకపోతే ఒక ఫోల్డర్కి ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయడం, దాని లోపలికి వెళ్ళటం, ఏదైనా మనం చేయొచ్చు అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా, ఎంకేడిఐఆర్, ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను అనుకోండి. సో దీని ఇక్కడే రమేష్ అనే ఫోల్డర్లోకి వెళ్ళొచ్చు. అలానే రమేష్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ రమేష్ అనే ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి, రమేష్ అనే ఫోల్డర్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మనకి ఒక ఫైల్ క్రియేట్ అవ్వాలి. దాంట్లో దిస్ ఈజ్ రమేష్ అనే కంటెంట్, ఇవన్నీ లైనెక్స్ కమాండ్స్ అండి. సో ఇక్కడ మనం ఏం క్రియేట్ అవ్వాలి, రమేష్ డాట్ టీఎక్స్టీ అనేది కూడా క్రియేట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే, సో రమేష్ అనే డైరెక్టరీ క్రియేట్ అవుతుంది, దాని లోపలికి వెళ్తాము, రమేష్ అనే ఫైల్ క్రియేట్ అవుతుంది, ఫైల్ లోపల ఈ కంటెంట్ కూడా ఉంటుంది. సో దీన్ని సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తే అది కూడా మనకి ఈ జాబ్లో వేరే. ఇలా ఏంటంటే నేను జనరల్గా శాంపిల్ కోసం ఇలా జాబ్స్ రన్ చేస్తున్నాను. అది యాక్చువల్ మీనింగ్ పర్పస్ అంటే ఒక జాబ్ క్రియేట్ చేసి ఆ జాబ్లో మనం ఏం చేయాలి అనుకుంటున్నాము మన ప్రాజెక్ట్ని బట్టి అనమాట. అలాంటి ఫ్రీ స్టైల్ జాబ్స్ ఉంటాయి. లేకపోతే ఇంకొక సర్వర్ కనెక్ట్ అవ్వటం, ఈ సర్వర్ నుంచి అక్కడ ఆ సర్వర్లో మనం ఏదైనా చేయటం, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఈ పర్టికులర్ జాబ్ని రన్ చేస్తాం. ఓకే, దెన్ ఇక్కడ చూస్తే కన్సోల్‌లో డైరెక్టరీ క్రియేట్ మనం ఈవెన్ సర్వర్ లోపలికి వెళ్ళి చెక్ చేసినా కానీ ఇప్పుడు ఏంటంటే డెమో జాబ్లోనే ఇంకొక జాబ్ కదా, వర్క్ స్పేస్లో ఇంకొక జాబ్ అనమాట. అంతకుముందు చూస్తే మనకి ఇక్కడ ఓన్లీ ఒక జాబే కనపడేదన్నమాట వర్క్ స్పేస్లో. ఇవి ఎక్కడ ఉంటాయండి, జాబ్స్ డీటెయిల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి మీరు అబ్జర్వ్ చేస్తే వేర్ లిబ్ జెన్కిన్స్ వర్క్ స్పేస్లో మనకి ఇవన్నీ ఉంటాయి అనమాట. ఎక్కడ ఉంటే వేర్ లిబ్ జెన్కిన్స్ వర్క్ స్పేస్లో మనకి జాబ్స్. ఇందాక ఓన్లీ డెమో జాబ్ ఒకటే ఉంది, ఇప్పుడు డెమో జాబ్ 2 ఉందన్నమాట. ఇక్కడ మనకి దీని లోపలికి వెళ్ళామనుకోండి, రమేష్ అనే డైరెక్టరీ క్రియేట్ అయింది చూసారా, దాని లోపలికి వెళ్తే రమేష్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ కూడా క్రియేట్ అయింది. సో దీనికి యాడ్ చేస్తే దాని లోపల రమేష్
దిస్ ఇస్ రమేష్ అని ఉంటుంది. అంటే ఇలా మనం ఏంటి ఫ్రీ స్టైల్ జాబ్‌ని మనం క్రియేట్ చేయగలిగామనమాట. సో, ఇవి జస్ట్ మనం ఇక్కడ మీరేంటంటే ఇందులో వాల్యూస్ అనేవి హార్డ్ కోడ్ చేసామనమాట. ఓకే. ఇందులో వాల్యూస్ అనేవి హార్డ్ కోడ్ చేసాం. ఏంటి హార్డ్ కోడ్ అంటే ఏంటి అర్థం కావట్లేదంటే, ఇప్పుడు ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ పర్టిక్యులర్ డెమో జాబ్‌కెళ్లారు. సో, ఈ డెమో జాబ్ అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన జాబ్‌లోని మళ్ళా ఎలా ఎడిట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెమో జాబ్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఇందులో దీని లోపల కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే కాన్ఫిగర్‌కెళ్ళండి. కాన్ఫిగర్ మీద క్లిక్ చేస్తే, ఇక్కడ మనకు అంతకుముందు క్రియేట్ చేసిన ఇది వస్తదనమాట. ఇక్కడ నా రిక్వైర్మెంట్ అంటే ఏంటంటే, ఇక్కడ హను అనే డైరెక్టరీని నేను ఆల్రెడీ హార్డ్ కోడ్ చేశాను. హార్డ్ కోడ్ చేయటం అంటే, అక్కడ డైరెక్ట్‌గా మెన్షన్ ఏదైనా చేంజ్ చేయాలంటే ఈ హనుని తీసేసి వేరేది పెట్టాలి. అలా కాకుండా జాబ్ రన్ అయ్యేటప్పుడే నేను వాల్యూ ఇవ్వాలనుకున్నాననుకోండి, దాన్నేంటంటే వేరియబుల్‌గా అసైన్ చేయటం అంటామనమాట. సో, హార్డ్ కోడ్ వాల్యూస్ అంటే ఏంటి? వేరియబుల్స్‌కి అసైన్ చేయటం అంటే ఏంటంటే, హార్డ్ కోడ్ అంటే మనకి డైరెక్ట్‌గా ఒక పర్టిక్యులర్ దగ్గరకెళ్ళి మన వాల్యూని మెన్షన్ చేయటం. అదే డైనమిక్ అంటే ఆ వాల్యూ దగ్గర ఏంటంటే ఒక నేమ్ ఇస్తాం. ఒక వాల్యూ ఇస్తాం. అది రిఫర్ చేసుకుంటామనమాట. ఇప్పుడు మనం జనరల్‌గా అర్థం కావటం కోసం అంటే ఏంటంటే, మనం ఏం చేస్తాం ఇప్పుడు కాలేజీకి ఒక ప్రిన్సిపల్ ఉంటాడు. సో, ఇదేంటి ప్రిన్సిపల్ అనమాట. ది డిజిగ్నేషనే ప్రిన్సిపల్. మనం స్టూడెంట్స్ అంతా ఏం చేస్తారు యూజువల్‌గా? సో, స్టూడెంట్స్ అంతా ఏం చేస్తారు? ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ అంటారు. ఈ ప్రిన్సిపల్‌లో బ్యాక్ శ్రీనివాస్ ఉండొచ్చు. ఒక మంత్ శ్రీనివాస్ ఉండొచ్చు. ఇంకొక మంత్ రమేష్ ఉండొచ్చు. ఇంకొక మంత్ మహేష్ ఉండొచ్చనమాట. అంటే ఏంటి? ఇది వాల్యూని హార్డ్ కోడ్ చేయట్లేదు. అంటే జస్ట్ శ్రీనివాస్ అనే మెన్షన్ చేశామనుకోండి. మీరప్పుడు ప్రతిసారి ఎళ్లి తెలుసుకోవాలి. శ్రీనివాస్ అనే పిలవాలి. మీరు చేంజ్ అయ్యారనుకో, అప్పుడు మీరు కంపల్సరీగా ఈళ్ళందరికి తెలియాలి. రమేష్ అని తెలియాలి. అదే ప్రిన్సిపల్ అన్నామనుకో, ప్రిన్సిపల్ సార్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరనేది అనవసరం. సో, ప్రిన్సిపల్ సార్. ప్రిన్సిపల్ ఎనక ఎవరున్నారో జస్ట్ ఆటోమేటిక్‌గా రౌట్ అయిపోతది. ప్రిన్సిపల్ అంటే రమేష్ అవ్వచ్చు, సురేష్ అవ్వచ్చు ఎవరుంటే వాళ్ళనమాట. సో, ఇలా జస్ట్ ప్రిన్సిపల్ అని మెన్షన్ చేయటం వల్ల ఇది వేరియబుల్. దీనికేంటంటే మనం ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ అసైన్ ఇదే లేదనుకో కంపల్సరీగా ఈళ్ళు తెలుసుకోవాలి. శ్రీనివాస్ ఉంటే శ్రీనివాస్ ఇక్కడికెళ్ళి చేంజ్. దాన్నే మనం ఏంటంటే ఇప్పుడు ఈ ఈ రిఫరెన్స్‌ని మనం ఇక్కడ తీసుకొని చూసామంటే, ఇక్కడ హను అనేది డైరెక్ట్‌గా మెన్షన్ చేయకుండా నేనిక్కడ ఏం మెన్షన్ చేస్తాను అంటే సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ డాలర్ నేమ్ అనేది మెన్షన్ చేస్తాను. సో, ఇక్కడ కూడా డాలర్ నేమ్ డాట్ టీఎక్స్టీ అని మెన్షన్ చేస్తాను. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఎంకేడీఐఆర్ ఇదేం క్రియేట్ నేమ్ చెక్ చేసుకుంటదనమాట. అంటే డాలర్ అంటే వేరియబుల్ సింబల్. ఇది నేమ్ చెక్ చేసుకుంటది. నేమ్ అంటే మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చనమాట. ఇక్కడేంటంటే దిస్ ప్రాజెక్ట్ ఈస్ పారామీటరైజ్డ్ అని ఒక ఆప్షన్ ఉంటది. దిస్ ప్రాజెక్ట్ ఈస్ పారామీటరైజ్డ్ దీన్ని క్లిక్ చేసి ఇక్కడ యాడ్ పారామీటర్‌లో స్ట్రింగ్ పారామీటర్ అని ఉంటుంది. ఈ స్ట్రింగ్ పారామీటర్‌ని క్లిక్ చేయండి. సో, ఇక్కడ యూ కెన్ మెన్షన్ ద నేమ్ అనమాట. నేమ్ మెన్షన్ చేయండి. సో, ఇక్కడ మీకు డిఫాల్ట్‌గా ఏదన్నా వాల్యూ ఓకే. జస్ట్ మీరేం చేస్తారు ప్లీజ్ ప్రొవైడ్ యువర్ నేమ్ అనమాట. యువర్ నేమ్ అంటే మీరు జాబ్ రన్ అయ్యేటప్పుడు మనల్ని అడిగిద్దనమాట. మనల్ని అడిగితే మనం ఏ నేమ్ ప్రొవైడ్ చేస్తే ఆ నేమ్‌తో మనకి డైరెక్టరీ క్రియేట్ అవుతదనమాట. సో, సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు అంతకుముందు ఇక్కడేంటంటే ఓన్లీ బిల్డ్ అనే ఆప్షన్ వచ్చేదనమాట. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ బిల్డ్ విత్ పారామీటర్స్ ఆప్షన్ వచ్చింది. అంతకుముందు ఓన్లీ ఇక్కడ బిల్డ్ అనే ఆప్షన్ వచ్చేది. ఇప్పుడు మనకేంటంటే బిల్డ్ విత్ పారామీటర్ ఆప్షన్ వచ్చింది. ఈ డెమో జాబ్ మీద క్లిక్ చేస్తే అంతకుముందు ఓన్లీ బిల్డ్ విత్ పారామీటర్స్ వచ్చేది కదా! ఓన్లీ బిల్డ్. కావాలంటే ఈ జాబ్‌కెళ్ళి చూసినా కానీ మనకి ఇక్కడ ఓన్లీ బిల్డ్ నౌ అని ఉంది. కానీ ఇప్పుడు మనం పారామీటర్స్ యాడ్ చేసిన దగ్గర ఏమొస్తదంటే రియల్ టైమ్‌లో కూడా ఇట్లానే కనపడుతూ ఉంది. బిల్డ్ విత్ పారామీటర్స్ అనే కనపడతాయి. సో, బిల్డ్ విత్ పారామీటర్స్. ఇక్కడ మనకు అంతకుముందు ఏంటంటే నేమ్‌ననేది హార్డ్ కోడ్ చేసాం లాస్ట్. ఇప్పుడేం చేస్తున్నాము? నేమ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలన్నమాట. మన ఇష్టం వచ్చిన నేమ్ మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అని మెన్షన్ చేశాననుకోండి. ఆబ్వియస్‌గా నాకేమవుతదంటే సురేష్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతది. అలానే సురేష్ అనే ఒక ఫైల్ కూడా క్రియేట్ అవుతది. కావాలంటే ఇప్పుడు మనం సురేష్ అని మెన్షన్ చేసి బిల్డ్ చేద్దాం. సురేష్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ అయింది. సురేష్ డాట్ టీఎక్స్టీ అనేది క్రియేట్ అయింది. కావాలంటే ఇక్కడికెళ్ళి మనం చెక్ చేస్తే ఇది ఎక్కడ ఉంటది డెమో జాబ్‌లో కదా!
ఈ డెమో జాబ్‌లోకెళ్ళి చెక్ చేసామనుకోండి మనం. చూసారా? సురేష్ అనేది క్రియేట్ అయింది. అలానే సురేష్ డాట్ టీఎక్స్‌టీ అనేది కూడా క్రియేట్ అయింది. సో, ఇలా మనకి క్రియేట్ అవుతాయి. ఇప్పటివరకు ఏం చేసాం? ఇప్పుడు మనం ఆల్రెడీ 2 ఫ్రీ స్టైల్ జాబ్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. వాటిలో మనం పారామీటర్‌ని ఎలా సెట్ చేయాలో చూసామనమాట. సో, ఆహ్, నెక్స్ట్ ఇందులోనే మనకు ఒక్కొక్కసారి ఏంటంటే మనం 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసే విధంగా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఏం చేసాము? ఓన్లీ ఇక్కడ నేమ్ ఒకటే వేరియబుల్. కాదు ఇక్కడ అలానే నా ప్రెజెంట్ మనం ఎక్కడున్నాము అలా ఏమన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై హోమ్ టౌన్ ప్లీజ్ మెన్షన్ యువర్ హోమ్ టౌన్ అన్నామనుకో. ప్లీజ్ ప్రొవైడ్ మై హోమ్ టౌన్ ఈజ్ అన్నామనుకోండి. అంటే మీ హోమ్ టౌన్ మెన్షన్ చేస్తున్నానిక్కడ. ఇదేంటంటే 2 ఆప్షన్స్. మీ హోమ్ టౌన్ అంటే మీరేదైనా మెన్షన్ ఇక్కడ నేను 2 ఆప్షన్స్ ఇస్తున్నాననమాట. ఇక్కడేంటంటే ఓన్లీ స్ట్రింగ్ పారామీటర్ కాకుండా ఇక్కడ చాయిస్ పారామీటర్ అని ఉంటది. ఇక్కడ యాడ్ పారామీటర్ మీద క్లిక్ చేసి ఇంకొక పారామీటర్‌ని యాడ్ చేయొచ్చు మీరు. యాడ్ పారామీటర్. ఇక్కడ మనకేంటంటే చాయిస్ పారామీటర్ ఉంది. స్ట్రింగ్ పారామీటర్ ఉంది. దెన్ ఇలా డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చాయిస్ పారామీటర్ మీద క్లిక్ చేసి సో, ఇక్కడ నేను 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. ఇక్కడ టౌన్ అని ఇక్కడ ఏం మెన్షన్ ఏం మెన్షన్ చేయాలంటే మీరు ఇక్కడ ఏమి ఇస్తే అదే మెన్షన్ చేయాలండి. సో, ఇక్కడ మీరు డాలర్ టౌన్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ టౌన్ అని ఇచ్చారు కాబట్టి మీరు ఇక్కడ కూడా టౌన్ మెన్షన్ చేయాలి. అప్పుడే దానికి తెలిసిద్దనమాట. ఓహో! ఇక్కడేంటంటే మై హోమ్ టౌన్ ఈజ్ అని ఎక్కడ టౌన్ దగ్గరికెళ్ళి టౌన్ అంటే ఎక్కడుంది? పైనుందనమాట. డాలర్ సింబల్ పైనుంది. ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు, హైదరాబాద్ అని 2 ఇచ్చాననుకోండి. మనం ప్లీజ్ సెలెక్ట్ యువర్ హోమ్ టౌన్ అని పెడతాం. ప్లీజ్ సెలెక్ట్ యువర్ హోమ్ టౌన్. ఓకే. అంటే ఇలా మనం మల్టిపుల్ చాయిస్‌ని కూడా మనం తీసుకోవచ్చనమాట. రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ పారామీటర్స్ 2 ఇచ్చామనుకో జస్ట్ యూ కెన్ సేవ్ దిస్ వన్. ఇప్పుడు మనం బిల్డ్ విత్ పారామీటర్స్‌లో అంతకుముందు జస్ట్ మీ పేరు మెన్షన్ చేయాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఈస్ మహేష్ అన్నా అనుకోండి. సో, మై నేమ్ మహేష్. ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. మీ హోమ్ టౌన్ గుంటూరా? లేకపోతే హైదరాబాద్ అనేది మనం సెలెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అంటున్నాననుకోండి. ఇప్పుడేంటి మై నేమ్ ఈస్ మహేష్ అండ్ హోమ్ టౌన్. దెన్ బిల్డ్ చేస్తే అక్కడ మనకు ప్రింట్ అవుతది. సో, ఇక్కడ ఎక్స్‌పెక్ట్ వాల్యూ లుకింగ్ ఫర్ సంథింగ్. సో, అందులో ఆల్రెడీ వేరే ఉన్నాయి. ఇక్కడ మనం డబుల్ కోట్స్ ఇచ్చాము. ఇక్కడ డబుల్ కోట్స్ లేవు. అందుకని అదే మహేష్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది అని చెప్తుందనమాట. అంటే ఆల్రెడీ ఇందాక క్రియేట్ అయ్యి ఉంటది. మహేష్ అనేది ఆల్రెడీ క్రియేట్ ఉంటది. ఒకసారి క్రియేట్ అయితే మహేష్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయింది. అందుకే అది సక్సెస్ రాలా. అంతకుముందు జాబ్‌లోనే మహేష్ అనేది క్రియేట్ అయింది. ప్రింట్ అయ్యేటప్పుడు ఎర్రర్ వచ్చింది. ఇక్కడే మహేష్ అనేది క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. మహేష్ ఇవన్నీ క్రియేట్ అయినాయి. బట్ ప్రింట్ అయ్యేటప్పుడు మనం కోలన్ మిస్ చేసాం కాబట్టి ఎర్రర్ వచ్చింది. సో, ఇప్పుడు మళ్ళా మనం ట్రై చేస్తుంటే మహేష్ ఆల్రెడీ ఉందమ్మా అని చెప్తుందనమాట. మహేష్ ఆల్రెడీ ఉంది. అందుకని ఇప్పుడు కావాలంటే ఇంకొక వాల్యూ ఇస్తాను. సో, ఇలా మనం వాల్యూస్‌నన్నిటిని కూడా సో, ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ అని ఇస్తున్నాను. సో, రాజేష్ ఇలా మనం అంటే పారామీటర్స్‌ని కూడా ఇచ్చేయొచ్చు. మనం ఇలా యాడ్ చేయొచ్చు. సో, యాహ్!
రాజేష్ అనే డైరెక్టరీ క్రియేట్ అయింది. దెన్ ఫైల్ క్రియేట్ అయింది. సో, మై హోమ్ టౌన్ ఈస్ హైదరాబాద్. ఇలా అన్నీ డిస్‌ప్లే అవుతాయి. సో, ఇట్స్ ఆల్ అబౌట్ ఈ పర్టిక్యులర్ క్లాస్‌లో ఏం చెప్పామంటే, మనం జెన్కిన్స్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? అలానే మనం మన ఒక ఫ్రీ స్టైల్ జాబ్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఏంటనేది మనం ఇది చూసాం. సో, ఇంతవరకు ఏదైనా డౌట్స్ ఉంటే